జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदम् श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। एषा देभिहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु। बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि। అక్కడే ఉన్నాము, భాష్యంలో ఉన్నాం. భాష్యం అవతారిక అయిందా? ఇది నిష్ఠాద్వయ విషయం శాస్త్రం సుఖం ప్రవర్తిష్యతే శ్రోతారశ్చ విషయ విభాగేన సుఖం గ్రహీష్యంతి ఇత్యత ఆహ. పవర్ లేదండి, పవర్ లేదు. అంటే ఈ యూపీఎస్ ఉంది ఇక్కడ. యూపీఎస్ మూలంగా ఏమో తిరుగుతున్నాయి తప్పిస్తే పవర్ లేదు. ఓకే. సో శంకరులు నేను ఇంతకుముందు మీకు మనవి చేసిన విధంగా ఆ వివేకానికి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తారు. వివేకపూర్వకంగా మనకి విషయాన్ని బోధించాలి. నిజానికి సమాజంలో ఆధ్యాత్మిక రంగంలో కూడా మీకు వివేకము తక్కువగా ఉన్న సందర్భాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు మన హిందూ ధర్మము ఈనాడున్న స్థితిని మీరు చూసినట్లయితే అంతా ఎలా ఉంటుందంటే కలగూర గంపలాగా ఉంటుంది తప్పిస్తే ఒక పద్ధతిగా ఉండదు. అంచేతనే హిందువులు ఒక యూనిట్గా దగ్గరికి రావడం కూడా కష్టమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఎవడి ధోరణి వాడిది. ఒకడు కర్మ గొప్ప అంటాడు, ఇంకోడు భక్తి గొప్ప అంటాడు, ఇంకొకడు జ్ఞానం గొప్ప అంటాడు. ఇవేమీ కాదు యోగమే గొప్ప అని ఇంకొకడు అంటాడు. ఇవన్నీ కాదు ఇంకేదో ఉపాసన గొప్ప అని మరొకడు అంటాడు. సో ఇలాగా ఎవడికి తోచిన విధంగా దాన్ని వాడు పీకుతూ ఉంటాడు. ప్రతివాడు గీత శ్లోకాన్ని కోట్ చేస్తాడు. ఆఖరి కమ్యూనిస్టులు కూడా గీతనే కోట్ చేస్తారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఆ శాస్త్రమును అలా ఉండకూడదు. శాస్త్రం అలా ఎవడికి తోచినట్టుగా వాడు దాన్ని లాగిట్లాగా ఉంటే దానివల్ల ఎంత ఇబ్బంది అవుతుందో చూడండి. అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. సమాజం చిన్నాభిన్నం అయిపోతూ ఉంటుంది. మన పరిస్థితి అలాగే కనపడుతుంది. శాస్త్రము వివేకపూర్వకంగా ఉండాలి. తర్వాత ముఖ్యంగా అధ్యాత్మ శాస్త్రము మానవ జీవితానికి సంబంధించిన శాస్త్రం. జీవితం అనేది ఇలాగైనా ఉండొచ్చు, అలాగైనా ఉండొచ్చు, అలా ఉండదు. ఏదో ఆర్ట్ అంటే ఇలా ఉన్నా పర్లేదు, అలా ఉన్నా పర్లేదు అని ఏదో చెప్పచ్చు. కానీ జీవితం అనేది ఉంటే ఒకే పద్ధతిలో ఉండాలి. దెర్ ఈజ్ ఓన్లీ వన్ కరెక్ట్ వే. ఇప్పుడు లాక్ తీసే కీ ఒక్కటే కరెక్ట్ కాంబినేషన్ ఉంటుంది. ఎన్ని కాంబినేషన్స్, అరవై కాంబినేషన్స్ కరెక్ట్ కాంబినేషన్స్ ఉండవు. ఏదో ఒక్కటే కరెక్ట్ కాంబినేషన్ ఉంటుంది. అలాగే ఈ జీవితాన్ని నిర్ధారించేటువంటి క్రమం కూడా, శాస్త్రీయమైన బోధ కూడా ఒకే తాత్పర్యాన్ని కలిగి ఉంటుంది. కానీ ఇన్ని రకాలుగా ఉండదు. ఒకడు భేదం సత్యం అంటాడు, ఇంకోడు అభేదం సత్యం అంటాడు, మరొకడు భేదాభేదం సత్యం అంటాడు. ఇలాగా కలగాపులకంగా మన పార్లమెంట్ లాగా అలాగే ఎలా కుదురుతుంది, శాస్త్రం అలా ఎలా కుదురుతుంది? లేకపోతే ఏమవుతుంది, వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకోవడంతో సరిపడుతుంది. మన పరిస్థితి అలాగే ఉంటుంది ఓ రకంగా చూసినట్లయితే. ఈ ఇబ్బంది ఎక్కడి నుంచి వచ్చిందంటే శాస్త్రమును తెలుసుకునే సందర్భంలో వివేకము లోపించుట చేత వచ్చింది. వివేకము అంటే ప్రిసైజ్ అండర్స్టాండింగ్. సో దేనికి దాన్ని స్పష్టంగా అర్థం చేసుకునేటువంటి పని చేయాల్సి ఉంటుంది. అది శంకరులు దాన్ని, శ్రీకృష్ణుడు అటువంటి వివేకాన్ని చూపించాడు గీతలో. మనం ఆ వివేకపూర్వకంగా గీతను నేర్చుకోవాల్సి ఉంటుంది అని అంటున్నారు ఆయన. తర్వాత వివేకపూర్వకంగా కనుక బోధించినట్లయితే ఆ వినివాడికి చెప్పి శాస్త్రం చెప్పినట్లయితే వినివాడు సుఖంగా దాన్ని గ్రహించగలుగుతాడు. సో వివేకం లేకుండా చాలా కన్ఫ్యూజింగ్గా చెప్పేస్తూ ఉంటే అది జనం వ్యామోహాన్ని పొందుతారు. పాపం వాళ్ళు ఏమీ పైకి వ్యక్తం చేయరు, ఏం మాట్లాడరు. అలాగా ఎందుకు మాట్లాడరు అంటే
సభాముఖంగా మాట్లాడడం సరికాదు అనే ఒక అభిప్రాయంతో కొంతమంది ఆగిపోతారు. కొంతమంది ఎలా ఉంటారంటే చాలా డల్లర్స్ కింద ఉంటారు. ఏది చెప్పినా అలా వాళ్ళ నెత్తిమించి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంక దాంట్లో ఉండే వివేకము ఇంక ఇన్ని ఉండవు. నేను ఒక ఆయన ఉపన్యాసం చెప్తుంటే విన్నాను. పెద్ద స్టేజీ, ఆయన వేషమోది కూడా చాలా దిట్టంగా ఉంది. ఓ 1000 మంది జనం కూడా ఉన్నారు. జనం కూడా తక్కువేం లేదు. ఆయన 10 నిమిషాలు విన్నాను నేను. ఏమైనా ఒక్క మాట, ఉపయోగకరమైన మాట వస్తుంది. ఆయన ఏమంటారంటే, ఓం అని అండే అని సీత అని. ఓకే, ఫెయిర్ ఎనఫ్. సీత అంటే అది సంబోధనైనా అవ్వాలి, నమస్కారమైనా అవ్వాలి, ఏదో అవ్వాలి. కానీ అలా ఊరికే నేమ్ ఒకటి చెప్పేసి ఉంచడానికి వీల్లేదు. పోన్లండి, ఇంక ఇన్ని వ్యాకరణం గోల ఎందుకు. ఓం సీత. తర్వాత ఓం అండ ఆయన ఓం అండం, అమ్మని అండం. ఓ ఓన్ ఓన్ అని ఏదో అంటాడు, సంథింగ్ లైక్ దాట్. హీ డజంట్ సే ఓం. ఓన్ సీత, హ్రీన్ దుర్గా, రీన్ రుక్మిణి. రుక్మిణి అండి ఆయన, రుక్మిణి. రుక్మిణి పలకడానికి నాలుక తిరగదన్నమాట. రుక్మిణి. తర్వాత హ్రీం, హ్రీం అండవు, హ్రీ అండవు. ఇటు కాకుండా అటు కాకుండా మధ్యలో అంటాడు. ఈ నైదర్ మేక్స్ ఇట్ హ్రీ, వాట్ ఎవర్ ఇట్ ఇట్ హ్యాస్ నో మీనింగ్, బట్ స్టిల్ హ్రీ, హ్రీం, సమ్వేర్ ఇన్ బిట్వీన్. హీఈస్ నాట్ ష్యూర్ ఆఫ్ ఇట్. హ్రీ లక్ష్మి అని 5 చెప్పాడు ఆయన. 5 చెప్పేప్పటికి ఆయనకే మళ్ళీ కన్ఫ్యూషన్ వచ్చేసింది వరుస. ఈ 1000 మంది అలా వేలముఖాలు వేసి చూస్తున్నారు. నేను అంటాను, నన్ను అనుసరించి మీరు అనాలి అంటాడు. ఆయన అంటూ వీళ్ళని అనిపించడు. 10 నిమిషాలు అయిపోయింది అప్పట్లో. ఏమిటంటారు వీళ్ళు, ఏమంటారు? రుక్మిణి అని అంటే వాళ్ళందరూ అన్నారనుకోండి, సో వాట్. సో ఈ విధంగా ఒక పద్ధతి, ఒక శాస్త్రీయమైన దృక్పథము, సరి అయిన అవగాహన ఇవి ఏమీ లేకుండా అధ్యాత్మ సమాజము చాలా చిందరవందరగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక రకంగా హిందూ సమాజం ఇంతలాగా ఇబ్బందికి గురి కావటం కూడా మనకి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు ఇది క్రిస్టియన్ మిషనరీస్ ఉన్నారనుకోండి, వాళ్ళలో కూడా 190 పంథలు ఉన్నాయి. వాళ్ళది కూడా స్థిరంగా ఏమీ ఉండదు. వీడన్నది వాడు ఖండిస్తాడు, వాడన్నది ఇంకొకటి ఖండిస్తాడు. బట్ స్టిల్ సంహౌ దే మేనేజ్ టు ప్రొజెక్ట్ ఏ యునైటెడ్ పిక్చర్. వాడేదో ఒకటి పట్టుకుని దాన్ని అలా బలంగా ప్రాజెక్ట్ చేయగలుగుతూ ఉంటాడు. విని వాళ్ళకి కూడా ఎలా ఉంటుందంటే కొంత ఈజీ గోయింగ్ కింద ఉంటుంది. సంథింగ్ పాజిటివ్, సంథింగ్ సాలిడ్, అండ్ ఇఫ్ యూ హోల్డ్ ఆన్ టు దిస్ సంథింగ్ యు ఆర్ సేవ్డ్ అని ఒకటి ఆఫర్ చేస్తూ ఉంటాడు. అది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. వాడి ఇచ్చేటువంటి ఆ క్రిస్టియన్ మిషనరీ ఏది ఆఫర్ చేస్తున్నాడో దాంతో సమతూగే విధంగా, సరితూగే విధంగా మనం ఆఫర్ చేసి జనాల్ని మనం కన్విన్స్ చేయలేకపోతున్నాం అనిపిస్తుంది. వాట్ ఏ బ్యాడ్ లక్. ఎంత ప్రాచీనమైన ధర్మము నిన్నగాక మొన్న కుక్క గొడుగులాగా పుట్టుకొస్తున్నటువంటి వాదముల ముందు అలాగా వీగిపోతుంటే ఎంత దురదృష్టకరమైన విషయం చూస్తారా. సో ఈ విధంగా చాలా వివేకము లోపించి ఉన్నట్టుగా మనకి సమాజాన్ని చూసినట్లయితే కనపడుతుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఎవడికి తోచిన విధంగా వాడు దాన్ని ప్రాజెక్ట్ చేస్తూ ఉంటాడు, పుష్ చేస్తూ ఉంటాడు. సో వివేకము చాలా లోపించింది. కానీ శాస్త్రములో అలాంటి దోషం లేదు. శాస్త్రంలో వివేకము స్థిరంగా, దృఢంగా ఉన్నది. అది మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్యని శంకరాచార్యులు ఫేస్ చేశారు. అప్పుడు ఉంది ఈ సమస్య. అంచేతనే ఆయన ఏం చేశారంటే ఈ లోకంలో చలామణిలో ఉన్నటువంటి భావజాలాన్నంతని కూడా కొంత శోధన చేసి, కొంత కలుపు తీసి అవతల పారేసి, దానికి ఒక దిశానిర్దేశం చేసి ఒక వ్యవస్థని చేశారు. ఆయన ఆ వ్యవస్థని చేయబట్టే ఈనాటి వరకు వచ్చింది. ఈ ధర్మం ఇంకా నిలబడుతూ వచ్చింది, లేకపోతే ఎప్పుడో కుప్పకూలిపోయింది. కాబట్టి అలాగంటే ఒక వివేకపూర్వకమైన వ్యవస్థని శంకరాచార్యులు చేశారు. ఆయన 72 వాదాలని కన్సిడర్ చేశారంటే మీరు ఆలోచించండి. 72 వాదాలని కన్సిడర్ చేసి వాటన్నింటినీ కూడా నిరాకరించటం అంటే ఇంటోటో నిరాకరించటం కాదు, వాళ్ళలో ఉండేటువంటి ఆ దోషబుద్ధిని, తప్పు ఎక్కడ చేస్తున్నారో ఆ తప్పును నిరాకరించారు. కానీ
నామరూపాలను నిరాకరించలేదు. తంత్రం చేస్తుంటే ఆ తంత్రంలో మీరు చేస్తున్న ఈ పద్ధతులని తప్పును నిరాకరించారు తప్పిస్తే, ఆ తాంత్రికులు ఏ దేవి రూపాన్ని ఆరాధిస్తున్నారో ఆ రూపాన్ని నిరాకరించలేదు. సో ఆ విధంగా ఆయన చాలా వ్యవస్థితంగా శాస్త్రాన్ని చెప్తారు. ఎందుకంటే శాస్త్రము ఇట్స్ ఎ సైన్స్. సైన్స్ని మీరు మీ వ్యక్తిగతమైన సబ్జెక్టివ్ ఇంటర్ప్రిటేషన్స్ తోటి చెప్పకూడదు. సైన్స్ని సైన్స్ లాగా చెప్పాలి. సో అదంతా ఈ శ్లోకం దగ్గర ఈ రకమైన సంభాషణ కొంత సందర్భానుసారంగా ఉంటుందని నాకు అనిపించి నేను చెప్తున్నాను. సో ఇక్కడ మానవుడు చేసే సాధనకి 2 రూపాలని ఇస్తున్నారు. ఏషా తేభిహిత సాంఖ్యే బుద్ధి యోగే త్విమాం శృణు అనే శ్లోకంలో 2 రకముల సాధనలు మనిషి జీవితంలో సంభవమవుతాయి. ఒకటి బహిరంగ సాధన, ఇంకొకటి అంతరంగ సాధన. బహిరంగ సాధన కర్మ, అంతరంగ సాధన జ్ఞాననిష్ట. సో కర్మయోగము, జ్ఞానయోగము. యోగము అంటే సాధన లేక ఉపాయము అని అర్థం. సో ఆ వ్యవస్థని నిర్ధారణ చేస్తున్నారు. అందాము. ఏషా తేభిహిత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. పదచ్ఛేదం చేద్దాము. ఏషా తే అభిహిత సాంఖ్యే బుద్ధి యోగే తు ఇమాం శృణు బుద్ధ్యా యుక్తః యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఇది ఇంతకుముందు చెప్పినట్టున్నారు మీరు. అయినా పోనీ ఒకసారి చెప్దాం, మొదలుపెట్టాం కాబట్టి. హే పార్థ, ఓ అర్జున, తే నీ కొరకు ఏషా ఈ సాంఖ్యే బుద్ధి, సాంఖ్య విషయమైన బుద్ధి అభిహిత బోధించబడినది. తూ దీనికి భిన్నముగా ఇమాం ఈ యోగే యోగ విషయమునకు చెందిన ఇమాం ఈ బుద్ధిని గురించి శృణు వినుము. సాంఖ్యము యోగము 2 పదాలు. మీరు ఈ పదాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ యోగ పదాన్ని మీరు సాంఖ్యంతో కలిపి వాడారనుకోండి, అప్పుడు ఏమనాల్సి ఉంటుంది? సాంఖ్య యోగము కర్మయోగము అనాలి. యోగము అనుకోండి. అక్కడ యోగ శబ్దానికి కర్మ అని అర్థం. యోగ శబ్దాన్నే 2 సార్లు వాడాల్సి వచ్చినప్పుడు యోగము అని వాడారనుకోండి, అయితే కన్ఫ్యూషన్ వచ్చేలేదు. మరి యోగ శబ్దానికి కర్మ అనర్థం ఉంది, ఉపాయము సాధన అనర్థం ఉంది. కాబట్టి కర్మ అనే ఉపాయము అని చెప్పాలి. కర్మ అనే ఉపాయము అని చెప్పాలంటే కర్మయోగము అంటే బాగుందా, యోగము అంటే బాగుందా? కర్మయోగము అంటేనే బాగుంది. కాబట్టి కర్మయోగము అనే అంటాం. కాబట్టి సాంఖ్యయోగము అంటే సాంఖ్యము అంటే జ్ఞానం, జ్ఞానము అనే ఉపాయము, కర్మ అనే ఉపాయము. 2 ఉపాయాలు, 2 సాధనాలు. దేనికి సాధనాలంటే జీవితము యొక్క పరమ లక్ష్యమును చేరుకొనుటకు సాధనాలు. మానవుడై పుట్టినందుకు వాడు ఈశ్వరుణ్ణి పొందాలి. ఇది మానవ జన్మ యొక్క పరమ ప్రయోజనము. అదే మంచిదండి. మానవుడై పుట్టాడంటే డబ్బు సంపాదించి భోగాలు అనుభవించడం కోసం కాదు పుట్టింది. అది సెకండరీ. దట్ డస్ హ్యాపన్. సో ఇప్పుడు ఆవై పుట్టిందనుకోండి, గడ్డి మేసి పాలివ్వడం దాని పుట్టుకకి ప్రయోజనం. అక్కడితో సరి, ఇంకా అంతకంటే వేరే ప్రయోజనం ఏం లేదు. కానీ మనిషే పుట్టాడు అనుకోండి, అలాగే డబ్బు సంపాదించి భోగాలు అనుభవించడం, అదే మనిషే పుట్టినందుకు. మరి మనిషికి పశువుకి తేడా ఉంది. మనిషి పశువు చేసి పని చేస్తూనే కొంచెం అధికంగా చేయాల్సి ఉంటుంది. వీడు ప్రకృతికి అంతకే అధికారి కదా. మరి ఏమిటి అధికము అంటే తన స్వరూపమును తెలుసుకుని, దానికే ఇంకో భాషలో చెప్పాలంటే ఈశ్వర సాక్షాత్కారమును పొంది వీడు కృతార్థుడు కావలేను. దానికి మోక్షము అని పేరు. సో ధర్మం అనండి, మోక్షం అనండి. సో ఆ పురుషార్థము అనేది ఒకటి మనిషికి ఉంటుంది. సో దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రా గోల్. ఇన్ఫ్యాక్ట్
దిస్ ఈజ్ ది మెయిన్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. కాబట్టి దానికి మరి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే దానికి ఉపాయం ఏమి అంటే ఒక ఉపాయం కాదు, రెండు. శ్రీకృష్ణుడు రెండు అంటున్నాడు. సపోజ్ ఎవరైనా వచ్చి ఒక డజన్ ఉపాయాలు ఉన్నాయనుకో అన్నారనుకోండి, కన్ఫ్యూషన్లో పడిపోతారా పడిపోరా? డజన్ ఉండడం తప్పు కాదు. డజన్ ఉన్నా ఆ డజన్ని మీరు కొంచెం ఆర్గనైజ్ చేసి రెండో మూడో చేయండి. అప్పుడు కొంచెం నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది. డజన్ ఉండొచ్చు. ఇప్పుడు ప్రాణాయామం చేస్తారు, తర్వాత ఏమో ధ్యానం చేస్తారు, ధారణ చేస్తారు, లేకపోతే పుస్తకం చదువుకుంటారు, గురు శుశ్రూష చేస్తారు, తీర్థయాత్ర చేస్తారు, దానం చేస్తారు, ధర్మం చేస్తారు, తపస్సు చేస్తారు. ఇవన్నీ ఉపాయాలే. ఈ రకంగా ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి, 16 ఉన్నాయని అలా చెప్తే వినివాడికి ఎంత కన్ఫ్యూజ్ అయిపోతుంది. అవన్నీ ఉన్నమాట వాస్తవం, అవన్నీ కూడా మంచివి, అవన్నీ మనకు అవసరమే. మనకి ఎన్నుంటే అన్నీ స్వీకరిస్తాం. కానీ వాటిని ఒక వ్యవస్థితంగా పెట్టాలి, ఒక ఆర్గనైజ్డ్ వేలో బోధించాలి. అది శాస్త్రం యొక్క పర్పస్. ఇప్పుడు కెమిస్ట్రీ బోధించండి అంటే 100 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, మరి అయితే 100 ఎలిమెంట్స్ చెప్పండి మాట అంటే ఒకటో ఎలిమెంట్ చెప్తారా? అలా చెప్పరు. ఈ 100 ఎలిమెంట్స్ని 7 గ్రూప్స్ కింద ఆర్గనైజ్ చేస్తారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అలా ఆర్గనైజ్ చేస్తారు. అప్పుడు కొంచెం చదువుకోవడానికి తేలికవుతుంది. నిజానికి 7 గ్రూప్స్ కొంచెం ఎక్కువ, కానీ మరి తప్పదు. అక్కడ ఉన్నవి 100 కాబట్టి, ఇక్కడ ఉన్నవి డజన్ కాబట్టి 2 లేకపోతే 3. భాగవతంలో 3 చేశారు. భాగవతంలో 3 యోగాలని చెప్పారు. 3 నిష్టలని శ్రీకృష్ణుడు చెప్తాడు ఏకాదశ స్కంధంలో. ఆ టెక్స్ట్ యొక్క లక్షణాన్ని బట్టి అది భక్తి శాస్త్రం కనుక కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అని 3గా చెప్పాడు ఆయన. గీత వేదాంత గ్రంథం కనుక దీని జ్ఞానానికి ప్రాధాన్యాన్ని ఇచ్చేటువంటి టెక్స్ట్ కనుక జ్ఞాన గ్రంథం. ఇది జ్ఞానానికి సంబంధించినటువంటి శాస్త్రం, వేదాంత శాస్త్రం కదా మరి. కాబట్టి ఇక్కడ భక్తిని కర్మని మిళితం చేసి ఒక్కటి కింద ప్రతిపాదన చేశారు. దాన్ని కర్మయోగము అని ప్రతిపాదన చేశారు. దాంట్లోనే భక్తిని కూడా కలిపేసి. సో అంటే భక్తులకు కోపం రావాల్సిందేం లేదు. అయ్యో మా భక్తులు లేకుండా చేశారు కదా, చేశారంట. భక్తి లేకుండా చేశారు, భక్తి లేకుండా చేయలేదు. కర్మయోగంలో అంతర్భాగం చేశారు. ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పండి, తెలంగాణ ఉందంటారా లేదంటారా? లేకపోతే తెలంగాణ ఇంకా తర్వాత భవిష్యత్తులో వస్తుందా, లేదా ఇప్పుడే ఉందా? ఇప్పుడు ఉందండి. ఊరికే విడదీసి దానికి వేరే నామకరణం చేయాలా అక్కర్లేదా అనే వీళ్ళ దెబ్బలను తప్పిస్తే తెలంగాణ అనేది కొత్తగా ఎవరు తీసుకురా అక్కర్లేదు, తీసుకురాలేరు కూడా. వీళ్ళు తీసుకురాగలరా? సముద్రం నుంచి కొంత భూభాగాన్ని రీక్లెయిమ్ చేయొచ్చు కదా వెళ్ళి. ఊరికే దీనికోసం ఉన్నదానికోసం దెబ్బలాడకపోతే సముద్రం నుంచి కొంత భూమిని రీక్లెయిమ్ చేయొచ్చు కదా. బాంద్రా రీక్లెయిమ్ అని బాంబేలో ఉంది. వాళ్ళు ఏం చేశారంటే చక్కగా కొంత భూమిని రీక్లెయిమ్ చేశారు. సింగపూర్లో నేను చూశాను, చాలా ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళది ప్రాజెక్ట్, సింగపూర్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఏమిటంటే ప్రతి సంవత్సరము 1000 హెక్టేర్స్ భూమిని మనం రీక్లెయిమ్ చేసుకోవాలి అని ప్రాజెక్ట్. ఎవ్రీ ఇయర్ 1000 హెక్టేర్స్. ఏమంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ సర్వే చేసి షాలో వాటర్స్ ఉంటాయి కదండి, సముద్ర వాటర్స్, వాటిని చక్కగా సర్వే చేసి పెట్టుకున్నారు. సో దీంట్లో ప్రయారిటీ వైజ్ ఈజీగా రీక్లెయిమ్ చేయగలిగినటువంటి పోర్షన్ ఏది అని అలాగే వాళ్ళు ప్రయారిటైజ్ చేసుకుని 1000 ఆ పోర్షన్స్ అన్ని 1000 ఏకర్స్ కింద విభాగం చేసి ఒక పద్ధతి ప్రకారం, ఒక సైంటిఫిక్ మెథడ్ ప్రకారం రీక్లెయిమ్ చేస్తారు. ముందే బౌండరీస్ గీసేస్తారు, గీసి రీక్లెయిమ్ చేస్తారు. రీక్లెయిమ్ చేయడానికి మట్టి కావాలి కదా, మట్టి ఇలాంటివి ఇసుక అలాంటివి ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళ దగ్గర లేవు కదా, ఎక్కడి నుంచి తీసుకొస్తారు? బట్ ఈ భూమిలో తీసి అక్కడ పోస్తే ఏమైనట్టు అక్కడికి. కాబట్టి ఇండోనేషియా నుంచి కౌలాలంపూర్ అని ఒక టౌన్ ఉంది. అక్రాస్ ది ఛానల్ అదర్ సైడ్ కౌలాలంపూర్. ఒక బార్జెస్, పెద్ద పెద్ద షిప్ బార్జెస్ పెట్టుకుని ఆ కౌలాలంపూర్లో ఎక్స్ట్రాగా పడున్న మట్టిని అక్కడ కొనుక్కుంటారు. కొని ఆ బార్జెస్లో మట్టి తీసుకొచ్చి ఈ బౌండరీస్ లోపల పోసి ఏడాది పూర్తయ్యేప్పటికి 1000 హెక్టేర్స్ ల్యాండ్ వచ్చేస్తుంది. ఆ రకంగా సింగపూర్ వాల్యూమ్ను వాళ్ళు పెంచుకుంటూ పోతున్నారు. అలాంటిది ఏదైనా చేయాలి, కానీ ఉన్నదాని పేరు మార్చడానికి దెబ్బలాడే ఎందుకు ఇది? ఈ పేరు ఏం పెడితే ఇప్పుడు ఖమ్మం ఉన్నదాన్ని ఖమ్మం తీసి ఖమ్మం అని పెట్టారనుకోండి, వాట్ యూ గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్? దానికి ఏదైనా కొంత శోభ చేయాలి, కానీ పేరు గురించి దెబ్బలాడితే, నామరూపాల గురించి దెబ్బలాడితే ఎంత మూర్ఖత్వం అది. సో ఇలా మన సమాజం అంతా అలాగే ఉంది.
శివుడు వద్దు విష్ణువు కావాలంటాడు, లేకపోతే విష్ణువు వద్దు శివుడు కావాలంటాడు. వీడు దేనికోసం దెబ్బలాడుతున్నాడు అంటారు? నామరూపాల కోసం దెబ్బలాడుతున్నాడు అంతే. ఇది ఎలా ఉందంటే, నాకు నెక్లెస్ వద్దు గాజులే కావాలని అమ్మాయి దెబ్బలాడుతుంది అనుకోండి, దేనికోసం దెబ్బలాడుతున్నట్టు? నామరూపాల కోసం దెబ్బలాడుతాం. ఇప్పుడు 10 తులాలు బంగారం నీకు ఇస్తానమ్మా, నెక్లెస్ చేయిస్తాను అని అన్నాడు అనుకోండి తండ్రి, నాకు నెక్లెస్ వద్దు గాజులే కావాలి అంటుంది. అంటే ఇప్పుడు దేనికోసం 10 తులాలు ఇవ్వడం లేదు ఖాళీగా. సో అలాగా ఎనీవే, కాబట్టి వ్యవస్థితంగా ఉండాలి. కాబట్టి కర్మయోగము, జ్ఞానయోగం ఇలా రెండే ఎందుకండి? వైనాట్ 4, వైనాట్ 6 అంటే చూడండి, మనిషి స్వభావానికి తగ్గట్టుగా ఉండాలి శాస్త్రం. జీవిత శాస్త్రం కదండి, మానవ జీవితానికి సంబంధం. జీవితానికి సంబంధం లేకపోతే మీరు ఆ శాస్త్రాన్ని చదవాల్సిన అవసరం లేదు. ఎందుకు ఊరికే ఈ శాస్త్రాలని చదివి ఏం చేస్తారు? ఏవో చదివారు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, అదే బెటర్. జీవితానికి ప్రతి క్షణం కూడా అది అనువర్తించాలి, అప్పుడే మనం చదివిన దానికి ఉపయోగం. ఇప్పుడు మనిషి యొక్క స్వరూపాన్ని మీరు పరిశీలించినట్లయితే, మనిషిలో కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు అని 2 రకాల ఇంద్రియాలను ఇచ్చాడు భగవంతుడు. ఏ ఇంద్రియము అంటే ఒక శక్తి గలది. ఇంద్రియము అనే పదానికి అర్థం శక్తి గలది. శక్తికి ఒక రూపం ఒకటి ఉంటుంది. ఆ రూపము కర్మ యాక్షన్ రూపంగా ఉన్న శక్తి అయితే వాటికి కర్మేంద్రియములు, జ్ఞాన రూపంగా ఉండే శక్తికి జ్ఞానేంద్రియములు. దేవుడు ఇచ్చాడు అలాగా. దట్ ఈజ్ వాట్ వీ హ్యావ్. కాబట్టి ఇప్పుడు చేతులు, కాళ్ళు మొదలైనవి కర్మేంద్రియాలు, కన్ను, ముక్కు మొదలైనవి జ్ఞానేంద్రియములు. అంటే 2 ఉన్నాయి. కాబట్టి ఈ ఈ సామగ్రిని ఉపయోగించి మనం ఈశ్వరుణ్ణి చేరుకోవాలి. ఓ దారి ఉంది దేవుడి దగ్గరికి వెళ్ళడానికి. కొండ మీద ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఓ ఫుట్పాత్ ఉంది. వీడు అంటాడు, ఈ ఫుట్పాత్ బాగులేదు, చాలా గులకరాళ్ళు అవి ఉన్నాయి అని ఆ ఫుట్పాత్ను తిరుగుతున్నాడు. వాడు తిరుగుతుంటే ఓ మహాత్ముడు చెప్పాడు, అరే దాన్ని తిరుగుతావు, నీకు ఏమైనా బుద్ధి ఉందా? ఉన్నది అదే ఫుట్పాత్, ఇంక రెండోది లేదు, అదే ఉంది. కాబట్టి నువ్వేం చేస్తావో డిసైడ్ చేసుకో. ఆ ఉన్న ఫుట్పాత్ని ఉపయోగిస్తావా, లేకపోతే తిరుగుతూ కూర్చుంటావా? ఉన్నది అది. ఆ విధంగా మానవ దేహము ఇది వ్యాధులకు నిలయము. మరణించడం ఎప్పుడు తొందరలోనే కాలగర్భంలో కలిసిపోయేది కానీ స్థిరంగా నిలిచేది కాదు. అనేక వ్యాధులకు, దోషములకు నిలయము అని ఈ విధంగా దాన్ని తింటూ కూర్చుంటే అదంతా కరెక్టే. కానీ ఉన్న సాధనం ఇది ఒక్కటే, ఇంకొకటి లేదు. దేవుణ్ణి చేరుకోవటానికి మనకు ఉన్నటువంటి ఆ రథము, వెహికల్ ఇది ఒక్కటి. కాబట్టి వెహికల్ ఎన్ని దోషాలు ఉన్నా, ఉన్నది అదే అయినప్పుడు, పడవ ఎంత ఎన్ని లోటుపాట్లు ఉన్నా, ఆ పడవతోటే మనం ఈ సంసార సాగరాన్ని దాటాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ మానవ దేహం అని ఏదైతే అంటున్నామో, దీంట్లో 2 రకముల శక్తులు ఉన్నాయి. ఒక శక్తికి, ఒక రకానికి కర్మేంద్రియములు అని పేరు, వాటితోటి కర్మని చేయగలరు మీరు. 2వ రకానికి జ్ఞానేంద్రియములు అని పేరు, వాటితోటి మీరు జ్ఞానాన్ని సంపాదించగలరు. కాబట్టి ఇప్పుడు నేను దేవుణ్ణి చేరుకోవాలంటే ఎలాగా చేరుకోవడం అంటే, కర్మని చేసి చేరుకోవాలి, జ్ఞానాన్ని పొంది చేరుకోవాలి. పని చేసైనా చేరుకోవాలి, తెలుసుకునైనా చేరుకోవాలి. జ్ఞానం అంటే తెలుసుకోవడం, బస్ ఇతనా హీ బాత్ హై. మూడోది లేదు. కాదండి భక్తి. అయ్యా భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే మీరు ఏం చేస్తారు? భక్తి అంటే దేవుడికి పూజ చేస్తాము, కర్మ అవుతుంది అది. దేవుని యొక్క స్వరూపాన్ని ఉపాసన చేస్తాము, జ్ఞానం కోట్లో పారాయండి దాన్ని. అది స్థూలంగా ఉంటే భక్తి కర్మల యోగంలో పడిపోతుంది, సూక్ష్మంగా ఉంటే జ్ఞాన యోగంలో పడిపోతుంది. ఒక రకంగా భక్తి అనేది ఇటు కర్మకి అటు జ్ఞానానికి మధ్యలో ఒక బ్రిడ్జి లాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇది కెనడా, ఇది యుఎస్ఏ, ఇది కెనడా, మధ్యలో బ్రిడ్జ్, రెయిన్బో బ్రిడ్జ్ అని ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఇప్పుడు ఈ రెయిన్బో బ్రిడ్జి ఇప్పుడు అక్కడ ఎన్ని ఉన్నాయి? ఎన్ని దేశాలు ఉన్నాయి? 2 దేశాలు ఉన్నాయి, 3 దేశాలు ఉన్నాయి? 2. 3 ఉన్నాయి అనకూడదు. ఇది అమెరికా, ఇది కెనడా, ఇది రెయిన్బో బ్రిడ్జ్. 3 ఉన్నాయి అనక్కర్లేదు, 2 ఉన్నాయని చెప్పచ్చు. కాదని 3 అని చెప్తాం, పోనీ చెప్పండి, తప్పేముంది. నిజానికి ఆ బ్రిడ్జిలో గీత ఒకటి ఉంది, బ్రిడ్జి మీద ఒక గీత ఒకటి ఉంది, సెంటర్లో ఉంటుంది ఆ గీత. ఆ గీతకి ఇటువైపు అమెరికా, అటువైపు కెనడా. నిజంగా ఈ బిలీవ్ మీ, నిజానికి ఆ గీత కూడా వైడ్గా గీస్తారు.
మళ్ళీ దాంట్లో సగం అమెరికా, సగం కెనడా. సో ఈ విధంగా ఆ బ్రిడ్జ్ అన్నది, బ్రిడ్జిని యూ మే కౌంట్ సెపరేట్లీ ఆర్ యూ నీడ్ నాట్ కౌంట్ సెపరేట్లీ. అంత వివక్ష అంట. మీరు చెప్పదలుచుకున్నదాన్ని బట్టి ఉంటుంది. దాంట్లో పెద్ద దెబ్బలాడుకునేందుకు ఏం లేదు అక్కడ, దెబ్బలాడేదేం లేదు. కాబట్టి భక్తిలో స్థూలమైనటువంటి అంశాలన్నీ కూడా కర్మలో పడిపోతాయి. భక్తిలోని సూక్ష్మాంశము జ్ఞానం వైపుకి వెళ్తుంది. అంచేతే జ్ఞానాంగోపాసనలు, కర్మాంగోపాసనలు, ఉపాసనలు ఇటు ఉంటాయి అటు ఉంటాయి. సో ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడంటే 2 కింద లెక్కేస్తున్నాడు. 2 మళ్ళీ ఇంకొకటి 3 కింద ఇక్కడ లెక్కేయట్లేదు. వివక్ష. ఇంకో సందర్భంలో 3 లెక్కేసినా పర్లేదు, కానీ 2 ఒక మాట, 3 ఒక మాట. మీరు ఇంకా అలా పెంచుకుంటే దాన్ని 12 చేశారనుకోండి, అప్పుడు మళ్ళీ పర్పస్ ఆఫ్ ది క్లాసిఫికేషనే చెడిపోతుంది. కాబట్టి అలా చేయకూడదు. 2. సో నీకు ఇంతవరకు సాంఖ్యయోగాన్ని గురించి చెప్పడం అయినది. తెలుసుకోవలసిన విషయాలన్నీ చెప్పేశాను. తెలుసుకోవాలి. ఇప్పుడు నీవు దేహము కాదు, నీ స్వరూపము ఫిజికల్ మ్యాటర్ కాదు. ఫిజికల్ మ్యాటర్ నా స్వరూపం. ఇప్పుడు మీ గురించి మీరు ఆలోచించి చూడండి. నేను ఏమిటి అని ఆలోచించారనుకోండి. నేను ఏమిటి అంటే దానికి సమాధానంగా ఫిజికల్ మ్యాటర్ సమాధానం అవుతుందండి, ఆన్సర్ అవుతుందండి. నేను ఎముకలు, నేనేమో అదేమిటి మాంసము, అలాంటి పదార్థం, నేను కార్బన్, నేను హైడ్రోజన్, అలా ఎవడన్నా అనుకుంటాడు. కార్బన్ హైడ్రోజన్ నేను ఎక్కడవుతాను? కార్బన్ని హైడ్రోజన్ని తెలుసుకుంటూ ఉండేవాడిని అవుతాను, కానీ దేహం అయితే కార్బన్ హైడ్రోజనే. దేహంలో మొత్తం దేహంలో 99%ని మీరు డిఫైన్ చేయమంటే కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, కథం అయిపోయింది. ఇంకేమీ లేదు. 99% కవర్ అయిపోయింది. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ మిగిలిన 1%లో పడతాయి. 1% కూడా ఉండవు. ఐరన్ అంటే ఎంత ఊరికే ఏదైనా రాడ్లు ఏమైనా ఉంటాయా? అవి ఐరన్ అంటే ఊరికే హెమోగ్లోబిన్లో ఐరన్ కంటెంట్ కొద్దిగా ఉంటుంది. అంచేతనే ఐరన్ డెఫిషియన్సీ ఉందనుకోండి, అప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటారు. ట్యాబ్లెట్ ఎంత ఉంటుందో ఇంత ఉంటుంది. దాంట్లో ఐరన్ అంటే దాంట్లో ఇనుప రసనో, అదే ఇనుప ఊరికే ఒక ట్యాబ్లెట్ బరువు 100 మిల్లీగ్రామ్స్ ఉంటే దాంట్లో ఐరన్ అంతా కలిపి 0.5 మిల్లీగ్రామ్ కూడా ఉండదు. మిగతాదంతా కూడా ఆ ఐరన్ని బాడీలో అబ్జార్బ్ చేసేందుకు ఉపయోగపడే ప్రోటీన్స్ అలాంటివి ఉంటాయి. కాబట్టి కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఇది దేహం అండి. కాబట్టి మీరు కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజనా? మీరు 3 గ్యాస్ సిలిండర్లో పక్కన కొంత బూడిదే పెడితే ఈజ్ దట్ యూ? నో, యు ఆర్ నెయిదర్ కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్ నార్ దేర్ కాంబినేషన్. యు ఆర్ నన్ ఆఫ్ దీస్ థింగ్స్. యు ఆర్ ద అవేర్నెస్, ఆ చైతన్యం అండి. మీరు తెలుసు, జ్ఞానం అండి. మీ స్వరూపం జ్ఞానం, జ్ఞాన శరీరి. మీ శరీరము అంటే మీ స్వరూపము, మీ ఎసెన్షియల్ కంటెంట్ జ్ఞానంగానే, ఆటమ్స్, మాలిక్యూల్స్ కావు. ఇప్పుడైతే ఏం చేయమంటారు? ఏమీ చేయక్కర్లేదు. ఏం చేయడానికి ఏముంది? చేయడానికి ఏం లేదు. ఇదో పిచ్చి సమస్య, ఇది పిచ్చి గోళ. ఏం చేయమంటారు? ఏమీ చేయడానికి, నేను చేయడం గురించి మాట్లాడటం లేదు. యూ షుడ్ నో అబౌట్ ఇట్. అలా కాదు, మేము ఏం చేయాలో చెప్పండి. ఈ చికీర్షవ పీపుల్ వాంట్ టు డూ సంథింగ్. దిస్ ఈజ్ దేర్ ప్రాబ్లం. తెలుసుకోమంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. తెలుసుకోమంటే అది తెలుసుకోవడం సూక్ష్మంగా ఉంటుంది. దానికి బుద్ధికి పదును పెట్టాల్సి ఉంటుంది. బుద్ధికి వీడు పదును పెట్టడం, న్యూరాన్స్ ఫైర్ చేయటం మానేసి చాలా కాలం అయింది. వీడు డిగ్రీ పాస్ అయ్యి గవర్నమెంట్ ఉద్యోగంలో చేరినప్పుడే న్యూరాన్స్ ఫైర్ చేయటం బంద్ పెట్టేశాడు. అప్పటి నుంచి ఇంకా న్యూరాన్స్ అవి ఫైర్ చేయట్లేదు. ఫైర్ చేయడం అంటే న్యూరాన్ అని ఒక సెల్, అది చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే 1 బిలియన్ సెల్స్, ప్లీజ్ నోట్, ఏ బిలియన్ సెల్స్. బిలియన్ సెల్స్ అంటే 100 crore సెల్స్ ఓ పిన్ హెడ్ మీద కూర్చోబెట్టచ్చు. ఈ పిన్నులు ఉంటాయి చూడండి, దాని హెడ్ మీద చిన్న మైన్యూటెస్ట్ డ్రాప్ దాని మీద ఫిట్ అవుతుంది కదండి, పిన్ హెడ్. ఆ మైన్యూటెస్ట్ డ్రాప్లో బిలియన్ న్యూరాన్స్ పడతాయి. స్మాలెస్ట్ సెల్స్ ఇన్ ది హ్యూమన్ బాడీ. ఆ న్యూరాన్ సెల్స్, వాటిల్లో ఎలక్ట్రిసిటీ ఉంటుంది, ఎలక్ట్రిక్ కరెంట్ చాలా మైన్యూట్గా ఉంటుంది, అత్యంత సూక్ష్మంగా ఉంటుంది.
మీరు జ్ఞానాన్ని మీరు పొందినప్పుడు, విషయం తెలుసుకున్నప్పుడు, దట్ గెట్స్ ఎక్సైటెడ్, ఇట్ ఫైర్స్. 2 × 2 = 4 అంటే సమ్ సెల్స్ ఫైర్ అవుతాయి. అలా ఫైర్ చేయటం మానేసి జరగాలం అయింది. ఎవరో మానేసాడు ఫైర్ చేయటం. ఇప్పుడు వాళ్ళని జ్ఞానం తెలుసుకోరా అన్నారనుకోండి, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోమన్నారనుకోండి, నేనేం చేయాలో చెప్పంటాను. చికీర్షవ, నువ్వు ఇదిగో ఈ పెద్ద పల్లకి ఉంది, దీన్ని ఇంకో డజన్ మందిని పోగేసి ఈ మూల నుంచి ఆ మూల దాకా మోసుకెళ్ళి మళ్ళీ మోసుకు చక్కా రారా అంటే, శభాష్ అని మళ్ళీ మోసుకెళ్ళి అలా తీసుకెళ్ళి ఈ పని చేయడానికి ఇది రెడీ పడదండి. రియల్లీ అత్యతనే అటువంటి వాళ్ళకి అలాంటి పని ఏదో ఒకటి పురమాయించాలి. పరమానంద శిష్యుల్లాగా వాళ్ళకి అలాంటి పని ఒకటి పురమాయించాలి. ఏమిటి పని ఏమిటంటే, ఇదిగో ఈ దేవాలయం ఉంది కదా, ఈ దేవుణ్ణి ఈ పల్లకీలో కూర్చోబెట్టి మొత్తం అంతా ఊరంతా తిప్పేస్తారండ్రా అని పురమాయించేస్తే, బాణాసంచా కాల్చండి ఇలాంటివన్నీ పురమాయిస్తే వాళ్ళు మహోత్సాహంతో చేసేస్తారు. బాణాసంచా కాల్చమన్నారంటే ఇంకా మీరు రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టకూడదు. ఎలా అయినా దేవుడి పేరు మీద ఏదైనా నడిచిపోతుందని కనుక మీరు రూల్ పెట్టేస్తే వాళ్ళు మహోత్సాహంతో చేసేస్తారు. అంతేగాని రే దేవుడు అంటే ఏమిటో చెప్తాను రా కూర్చో తెలుసుకో అన్నారంటే వాడు తెలుసుకోడు, వాడు దానికి సిద్ధం కాడు. కానీ మరి తెలుసుకోవాలి. సాంఖ్యం చెప్పేశాను మీకు, ఇప్పుడు యోగం చెప్తాను. యోగం ఎందుకు చెప్పడం, సాంఖ్యం చెప్పాక అంటే ఆ సాంఖ్యం వీడికి అవగాహనకి రాదు. ఒకవేళ తెలిసినా దానికి వీడికి మధ్యలో దూరం ఉంటుంది. సత్యమును పలుకవలెను అని తెలియని వాడు ఎవడున్నాడు? అందరికీ తెలుసు. కానీ ఆ రూలు వీడు ఆకలింపు చేసుకోడు, దానికి వీడికి దూరం ఉంటుంది. అదాని అలా దూరం పెట్టి వీడి పలికిదితో వీడు పలుకుతూ ఉంటాడు. ఆ దూరం ఉండకూడదు. ఆ దూరం తగ్గి ఆ సత్యము వీడికి అవగాహనకి రావాలి. అంటే ఆ సత్యము ఎప్పుడు కూడా సత్యము వేరుగా నేను వేరుగా ఉండకూడదు. మనలో భాగం అయిపోవాలి సత్యం. అలా అప్పుడే మీకు అర్థమైనట్టు, లేకపోతే ఏమర్థమైనట్టు? ఆ సత్యము తనలో భాగం అయిపోవాలి అంటే వాడు జీవన్ముక్తుడైపోతాడు. అదే మోక్షం అంటే. దానికి అనేక ఆటంకాలు ఉంటాయి. ఈ ఎందుకంటే మనస్సులో జ్ఞానం ఉదయించాలి, బుద్ధి యందు జ్ఞానం ఉదయించాలి. ఆ బుద్ధిలో అనేక దోషాలు ఉంటాయి. ఆ బుద్ధి అనే పాత్రలో జ్ఞానము అనే అమృతము ఉదయించాలి. అంటే ఆ బుద్ధి అనే పాత్ర శుద్ధిగా ఉండాలి, లేకపోతే అమృతం పుట్టదు అక్కడ. కాబట్టి బుద్ధిని శుద్ధి చేయడం కోసం కర్మ అవసరం. ఇప్పుడు కూడా కర్మ శుద్ధి చేస్తుంది. శుద్ధి చేయాలనుకోండి, ఇప్పుడు పాత్ర ఉందనుకోండి, పాత్రని శుద్ధి చేయాలనుకోండి, అప్పుడు దానికి నేను తపస్సు చేసి తపశ్శక్తి చేత శుద్ధి చేస్తాను, అయితే కంటితో చూసి శుద్ధి చేస్తాను, ఇలాంటి పిచ్చివేషాలు వేయకూడదు. శుద్ధి చేయాలంటే శుభ్రంగా బ్రష్ అది తీసుకుని దాన్ని ఇలాగా రబ్ చేసి క్లీన్ చేసి పారేయాలి. శుద్ధి అనేది ఎప్పుడూ కూడా కర్మ సాధ్యం, కర్మ వల్ల సిద్ధించి దాని పేరే శుద్ధి. జ్ఞానం వల్ల శుద్ధి సిద్ధించదు, శుద్ధి లభించదు. కనుక కర్మ వల్ల ఆ బుద్ధిని శుద్ధి చేస్తే అది ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత ఆ బుద్ధిలో జ్ఞానము అనే అమృతము ఉదయించి వీడు మోక్షాన్ని పొందుతాడు. అది సెకండ్ స్టెప్. ఇప్పుడు ఆల్రెడీ వాడి బుద్ధి శుద్ధంగా ఉందనుకోండి, వాడికి ఇంకా ఫస్ట్ స్టెప్ అక్కర్లా, సాంఖ్యయోగంతో వాడి పని అయిపోతుంది. ఒకవేళ వాడి బుద్ధి శుద్ధంగా లేదనుకోండి, అప్పుడు సాంఖ్యయోగాన్ని చెప్పడం అవసరమే, వాడికి లక్ష్యం తెలుస్తూ ఉంటుంది. కానీ అంతఃకరణ శుద్ధి యొక్క ఉపాయాన్ని కూడా చెప్పాలి. చెప్పినప్పుడు మాత్రమే ఆ బోధ శాస్త్రము సమగ్రమవుతుంది, లేకపోతే ఇన్కంప్లీట్గా ఉండిపోతుంది. అందుకోసం నేను నీకు ఇంతవరకు సాంఖ్యాన్ని చెప్పాను, ఇప్పుడు యోగమును అనగా కర్మయోగాన్ని కూడా చెప్తాను, విను. ఆయన వింటూనే ఉన్నాడుగా, మళ్ళీ విను అన్నదెందుకు అంటే హెచ్చరిక, జాగ్రత్తగా గమనించబోయ్ అని హెచ్చరిక. సో రెండో భాగం ఉందాము. హే పార్థ, అర్జున, యయా బుద్ధ్యా, ఏ కర్మయోగ బుద్ధిచే యుక్త కూడినవాడవై కర్మబంధమును
ప్రహాస్యసి తొలగించుకొనగలవో. ఈ కర్మలనేవి మనిషిని బంధించేస్తాయి. నిజానికి మీరు కర్మయోగం అంటున్నారు, అసలు నేను ఒక ఈ జన్మ మరణ ప్రవాహంలో పడి కొట్టుకుపోవటానికి మూలంలో ఏముంది అని కనుక ఆలోచిస్తే కర్మయే గలదు. ఈ కర్మయే మూలంలో ఉన్నది అన్నది ఇట్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ బిలీఫ్. అది విశ్వాసానికి సంబంధించిన విషయం కాదు, అది కూడా మనం తెలుసుకోదగ్గ విషయం. భగవద్గీతలో అలాగే బోధిస్తారు. కర్మ సిద్ధాంతం అన్నది అదొక బిలీఫ్ సిస్టమ్ మాత్రం కాదు, ఇట్ ఈస్ సంథింగ్ విచ్ వన్ షుడ్ నో. ఇప్పుడు మీరు ఏ విధంగా ప్లాన్ చేసి కర్మని చేస్తారో ఆ విధమైన ఫలాన్ని మీరు పొందుతూ ఉంటారు. ఇటొచ్చి ఏంటంటే ఇదిగో ఈ కర్మ వల్ల ఈ ఫలము నాకు లభించినది అనే కనెక్షన్ ఉన్నదే కారణకార్యభావము యొక్క ఆ అవగాహన కొన్ని చోట్ల కుదురుతుంది, చాలా చోట్ల కుదరదు. ఎందుకంటే మానవ జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలు కోకొల్లరుగా ఉంటాయి. ఒకటి రెండు అంశాలు ప్రభావితం చేయవు, అనేకములైన అంశాలు మన జీవితాలని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి 9/11 అయిన తర్వాత కొన్ని లక్షల వ్యక్తుల జీవితాలు చాలా గాఢంగా ప్రభావితమయ్యాయి. మనం ఎక్కడో మూల కూర్చుని స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ బతికేస్తుంటే మనకి ఏ ప్రభావాలు ఉండవు, అన్నిటికీ ఇమ్యూన్గా అలా పడి ఉంటాం. కానీ మరి ప్రపంచం అలా ఉండదు కదా. ప్రపంచంలో దూరంగా వెళ్ళి ప్రపంచంలో ప్రవేశించి జీవించే వాళ్ళకి ఆ ప్రపంచంలో జరిగే ఘటనల యొక్క ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. వాళ్ళు చాలా బలంగా ప్రభావితులైపోతారు. సో వ్యక్తుల యొక్క జీవితాలు అనేక అంశముల చేత ప్రభావితం అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ అంశాలన్నిటినీ మూటగట్టి వాటిని అనలైజ్ చేసి వాటి నుంచి ఒక నిష్కర్ష తీసుకురావటం అన్నది చాలా కఠినమైన విషయం. అంచేతనే శ్రీకృష్ణుడు గహనా కర్మణో గతి అని నువ్వు ఈ మీమాంస పెట్టుకోవద్దని చెప్తాడు. ఎందుకంటే అక్కడ సత్యం ఎలా ఉందంటే మనం ఒక సమయంలో ఒక ఫలాన్ని సుఖం కానీ దుఃఖం కానీ అనుభవిస్తున్నాము అంటే ఆ అనుభూతి వెనుక, అనుభవం వెనుక కొన్ని అసంఖ్యాకములైన అంశాలు ఉంటాయి. నిజానికి సృష్టి మొత్తం మహాత్ములు ఏమని చెప్తారంటే ఒక వస్తువు లేకపోతే ఒక పరిస్థితి అలా ఉంది అంటే సృష్టి మొత్తం అలా ఉంది కారణం. యు ఆర్ ది వే యు ఆర్ బికాస్ ది ఎంటైర్ యూనివర్స్ ఈస్ ది వే ఇట్ ఈస్. అర్థమైందా మీకు? మొత్తం జగత్తంతా కూడా అలా ఉంది కాబట్టి మీరు ఇలా ఉన్నారు. ఒకవేళ జగత్తు మీరు ఇలా ఉండకుండా ఉండాలంటే ఈ మొత్తం జగత్తు ఇలా ఉండకూడదు, అప్పుడు మీరు ఇలా ఉండక్కర్లేదు. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నన్ను అడిగింది, స్వామీజీ నేను నల్లగా ఉన్నాను, నాకు ఈ దురదృష్టం ఎందువల్ల వచ్చింది? ఏం చెప్తాం అంటే నేను నాన్న చూడమ్మా ఈ జగత్తు ఇలా ఉంది, ఇది ఇలా ఎందుకుందంటే ఏం చెప్తారు మీరు? ఈ జగత్తు ఇలా ఉందంటే బస్ హై ఇట్ ఈస్ లైక్ దాట్, ది ఎంటైర్ యూనివర్స్ ఈస్ లైక్ దాట్, దేర్ ఫోర్ యు ఆర్ లైక్ దిస్. నా ప్రారంభం ఇలా ఎందుకుందంటే ఏమో మరి ఎందుకుందో మొత్తం జగత్తు ఉందా అనుకుంటే నా ప్రారంభం ఇలా. ఇప్పుడు మీరు లెక్క వేయండి, ఎలా క్యాల్కులేట్ చేస్తారో చూస్తాను. వెబ్ వెరీ కాంప్లెక్స్ వెబ్ అది. ఆ వెబ్ని మీరు దాన్ని యు కెనాట్ డెలీనియేట్ ఇట్, యు కెనాట్ ఫిక్స్ ఇట్. బృహదారణ్యకం పుస్తకం వస్తుంది, దాంట్లో 4వ బ్రాహ్మణంలో దీని మీద విచారం. ఒక మనిషి సుఖాన్ని అనుభవిస్తున్నాడంటే వీడి కర్మఫల రూపంగా అనుభవిస్తున్నాడా, లేకపోతే దేవతల యొక్క అనుగ్రహం వల్ల అనుభవిస్తున్నాడా, లేకపోతే ఆ కాలము యొక్క ప్రభావం వల్ల అనుభవిస్తున్నాడా, లేక గ్రహముల వల్ల అనుభవిస్తున్నాడా, అయితే చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి సహకరించడం వల్ల అనుభవిస్తున్నాడా, ఎందువల్ల అనుభవిస్తున్నాడు ఈ సుఖాన్ని అని ఇంకా ఏవో కూడా కొన్ని అంశాలు జత చేసి ఏ కారణం చేత వీడు ఈ సుఖాన్ని అనుభవిస్తున్నాడు అంటే అలా నిర్ధారణ చేయడం కష్టమయ్యా బాబు. అవన్నీ కూడా ఈచ్ ప్లేస్ ఏ పార్ట్ అని మీరు అలా తప్పించుకునే సమాధానం చెప్పొద్దు. మీరు ఖచ్చితంగా ఎవ్రీథింగ్ ప్లేస్ ఏ పార్ట్, నో డౌట్ అబౌట్ ఇట్, దాంట్లో సందేహం లేదు. బట్ వన్ థింగ్ కెన్ యూ క్లియర్లీ పాయింట్ అవుట్, వన్ థింగ్ అంటే
ఇప్పుడు సపోజ్ ఇవాళ పొద్దున్న ఐ ఎంజాయిడ్ సమ్ నైస్ బ్రేక్ఫాస్ట్ ఐ ఎంజాయ్ అంటే ఇప్పుడు దీనికి కారణం ఏంటి అంటే సూర్యోదయం అయింది కాబట్టి, ఇది వేసంకాలంగా ఉంది కాబట్టి, ఈవేళ వెదర్ ఇలా ఉంది కాబట్టి ఇలా మొదలెట్టద్దు. మన రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి అలాగా డిస్టెంట్వి దగ్గరవి దూరానివి పెట్టద్దు. వన్ థింగ్ మీరు క్లియర్ కట్గా పాయింట్అవుట్ చేయగలరా అంటే ఎస్, వాట్ ఈస్ దాట్? ఎవరో ఒక అమ్మాయికి నాకు బ్రేక్ఫాస్ట్ మంచిది పెట్టాలనే సదభిప్రాయం కలిగింది, ఆవిడ తయారు చేసి ఇచ్చారు, దట్ ఈస్ ది వన్ థింగ్. అలాగే చెప్పాల్సి ఉంటుంది. పోనీ మరొక్కటి కూడా చెప్పండి, దట్ ఈస్ క్లియర్ ఆబ్వియస్, జస్ట్ టెల్ వన్ మోర్ థింగ్ అంటే ఇంకేం చెప్తాను, నా ప్రారంభ కర్మ బాగుంది అని చెప్పాలి. ఏమండి ఒకప్పుడు ఏమిటవుతుందంటే ఈ వన్ థింగ్ చెప్పడం కష్టం అవుతుంది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి హేతు ఏమిటంటే వారు అమ్మగారు తయారు చేసి ఇచ్చారు అని చెప్పగలిగాను. ఒకప్పుడు ఏమవుతుందంటే అలా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఓ సుఖం వస్తుంది, ఇది ఎందుకు మనకి లభించిందో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? ఇంకా అప్పుడు మిగిలింది ఏమిటి? ప్రారబ్ధ కర్మ ఒక్కటే మిగులుతుంది. దాన్ని కర్మ సిద్ధాంతం అంటాం. కాబట్టి మనం పొందేటువంటి సుఖమైన దుఃఖమైన మనం ఇంతకుముందు ఎప్పుడో చేసిన కర్మ వల్లే మనకి లభిస్తుంది. ఏ కర్మ వల్ల వచ్చిందంటారు ఈ సుఖం? చెప్పడం కష్టం, చెప్పడం సంభవం కాదు, చెప్పక్కర్లేదు. ప్రతిదీ ఎక్కడ చెప్పక్కర్లేదండి. ఇప్పుడు మీరు మంచినీళ్ళు తాగుతున్నారు, ఈ మంచినీళ్ళు ఏ మూతిలోంచి వచ్చాయి, ఎందుకు ఈ ప్రసంగం శుభ్రమైన అవునా కాదో చూసుకుంటే పోతుంది అంతే. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఎందుకు ఈ మీమాంస? సో కాబట్టి ఎప్పుడో మనం చేసుకున్న కర్మ, మంచి కర్మ ఒకటి చేసుకున్నాము, దానివల్ల ఈ మంచి ఫలాన్ని పొందుతున్నాము. ఎప్పుడో చెడు కర్మం చేశాము, ఈ చెడు ఫలాన్ని పొందుతున్నాము. అంటే అర్థం ఏంటి? మానవులు కర్మ చేత బంధింపబడి ఉన్నారు, సకల ప్రాణులు కూడా. పోనీ కర్మ ఈ విధంగా బంధించేస్తుంది. పుణ్యము బంధమే, పాపము బంధం, రెండు బంధమే. ఒకప్పుడు పుణ్యము పాపం కంటే చాలా పెద్ద బంధం అవుతుంది. ఒకప్పుడు అలా. ఒకసారి నేను ఎక్కడికో వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఎక్కడో బిగ్ క్వార్టర్స్ అవి, ఆ క్వార్టర్స్లో ఎక్కడో గది నాకు ఇచ్చారు ఉండటానికి. అక్కడి నుంచి బయటికి రావడానికి లేదు. ఎయిర్ కండిషన్డ్ గదే, దాంట్లో సందేహం లేదు. బయటికి రావడానికి లేదు. బయటకు వస్తే ఆ కొత్త ప్లేసు, కొత్త దేశం కూడా, పైగా ఏమిటో తెలీదు. ఆ మూల గదిలో నాతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, నాకు ఒక మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, కాఫీ ఇచ్చేవాళ్ళు లేరు. ఎయిర్ కండిషన్డ్ గది. ఇప్పుడు ఇది సుఖం అనుకోవాలా దుఃఖం అనుకోవాలి? సో అంతేగా. ఒకప్పుడు అంతఃపురంలో, మహారాజు గారు అంతఃపురంలో ఉన్నప్పుడు కూడా మనిషి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఎందుకు అనుభవిస్తాడంటే అంతఃపురంలో ఉన్న కారణంగా దుఃఖాన్ని అనుభవిస్తాడు. దీన్ని పుణ్యం వల్ల వచ్చిన దుఃఖం, పుణ్యం తీసుకెళ్లి మహారాజు అంతఃపురంలో భరిస్తే ఆ కారణంగా దుఃఖాన్ని అనుభవిస్తాడు. సో కాబట్టి పుణ్యం కూడా బంధమే, పాపం ఎలాగో బంధమే, పుణ్యం కూడా బంధమే. ఇన్ జనరల్ కర్మబంధం ప్రహాస్యసి. కర్మ ఇన్ జనరల్ మనిషిని బంధిస్తుంది. అయితే మరి కర్మయోగం అని అంటున్నారేమిటి? కర్మ మనిషిని ఈశ్వరుని దగ్గరికి తీసుకెళ్లి సందర్భంలోనే కర్మయోగం అనే మాట కుదురుతుంది. యోగము అంటే ఈశ్వరుణ్ణి చేరుకొనుట. కర్మ బంధిస్తే మరి కర్మయోగం అని ఎందుకు వచ్చింది అంటే కర్మ వలన కర్మబంధం నుంచి బయటపడచ్చు. అయితే కర్మ వలన కర్మబంధం నుంచి బయటపడే మాట అయితే మరి అందరూ కర్మ చేస్తూనే ఉన్నారు కదా, కర్మబంధం నుంచి ఎందుకు బయటపడలేదు? నేను ఇంతకుముందు కర్మలు చేయలేదా? చేశాను కదా, చేసే కదా ఈ బంధంలో పడ్డా. మరి కర్మ వలన కర్మబంధం పోయి మాట అయితే నాకెందుకు పోలేదు అంటే కర్మ ఒక్కటే కాదురా బాబు, బుద్ధ్యాయుక్త, కొంత తెలివితేటలతో కర్మని చేసినట్లయితే కర్మబంధం నుంచి బయటపడవచ్చు అంతే. ఇప్పుడు ఒకడు తప్పు పని చేసి జైల్లోకి వెళ్ళాడండి, జైల్లో బంధింపబడ్డాడు. ఇప్పుడు వాడు చేయాల్సింది ఏమిటో తెలుసునండి, వాడికి భగవంతుడు ఒక దుస్థితిలో పెట్టిన మాట వాస్తవమే. కానీ ఆ పరిస్థితిని, దాని గురించి దుఃఖిస్తూ కూర్చుని మరింత పరిస్థితిని చెడగొట్టుకుంటే వాడి జీవితాంతం జైలునే ఉంటాడు, వాడు బయటికే రాడు అసలు. కానీ ఒక్క పిసరు వివేకం కనుక తెచ్చుకుంటే వాడు ఆ జైలుని
వాడు ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా తీర్చిదిద్దుకుని వాడు ఎంతటి అభివృద్ధికైనా రావచ్చు. నేను ఒక ఒక బయోగ్రఫీ ఒకటి చదివాను. అమెరికాలో ఒక బ్లాక్ హీరో, అతని జీవిత చరిత్ర చదివితే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇట్స్ ఏ ట్రూ స్టోరీ, డాక్యుమెంటరీ అనమాట. చూశాను. అతను హీ వాజ్ చార్జ్డ్ విత్ మర్డర్. ఏదో ఒక స్టోర్, రాత్రిపూట స్టోర్ మీద అటాక్ చేసి ఆ స్టోర్ని నడిపేవాడు ఎవడో ఒకడు ఉంటాడు, వాడిని గన్ పెట్టి కాల్ చేసి ఆ స్టోర్లో ఉన్న ధనాన్ని పట్టుకుని వెళ్ళిపోయారు ఎవరో. ఆ వెళ్ళిపోయిన వాళ్ళు బ్లాక్ పీపుల్. బ్లాక్స్లో కొంత క్రైమ్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ఫేస్ డిస్క్రిప్షన్ని దాన్ని బట్టి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఆ చుట్టుపక్కల వీడు ఉన్నాడు ఆ టైంలో, ఆ రోడ్డు మీద నడుస్తున్నాడు. వీడిని పట్టుకున్నారు. పట్టుకుని అరెస్ట్ చేశారు. వీడు నేనే పాపం ఎరగను బాబోయ్ అంటాడు. కాదు నువ్వే చేసేవని మొత్తానికి జ్యూరీ ఎవిడెన్స్ ఇది అది అంతా కలిపి వాడిని